అండి సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో మనల్ని భద్రపరిచి ఈ సిలువ ధ్యాన ఆరాధనలో దేవుడి ప్రతి వారిని కూడా అనేక మంది ఈ ప్రార్థనలో పాలు పంపులు పంచుకుంటకు మహిమకరంగా జరుగుటకు దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఎన్నో రోజు అండి? 27వ సిలువ ధ్యాన ఆరాధన దేవుడు మహిమకరంగా జరుగులాగున 26 రోజులు కూడా దేవుడు ఎంతో మహిమకరంగా జరిగించి ఉన్నారు. గత రాత్రి ఆదివారపేటలో కూడా దైవజనుల ద్వారా అలాగే అనేక మంది ఆ ప్రార్థనకి వచ్చి దైవ దీవెనలు పొందడానికి దేవుడి కృప చూపిస్తూ ఉన్నారు. ఈ దినము 27వ రోజు సిలువ ధ్యాన ఆరాధన కూడా దేవుని మహిమార్థమే జరిగించలాగున మనమందరం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసయ్య, మీ ఉన్నతమైన నామమునకు మీకు లెక్కలేని కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా దైవ స్తుతి ద్వారా మీ సన్నిధిలో ఆరాధించి ప్రార్థించడం ద్వారా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభా అనేక అంశములు నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నాం ప్రభా. ప్రార్థనకు ప్రతిఫలం దయచేసే గొప్ప దేవుడు తండ్రి. నాకు మొరపెట్టి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నేను మీకు సహాయం చేస్తానన్నావు ప్రభా. అన్ని విధాలా నాన్న మీరు తోడేండి, సహాయం చేతండి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభా 26 రోజులు ఎంతో మహిమకరంగా జరిగించున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినము 27వ రోజు సిలువ ధ్యాన ఆరాధన నీ నామ మహిమార్థమై జరిగించండి దేవా. నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా నీ సన్నిధిలో అనేక మంది బిడ్డలు నైనా ఈ సిలువ ధ్యాన ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్నారు. అలాగే ప్రభా ఉపవాసంలో సహవాసంలో నైనా నీ సన్నిధిలో గడుపుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఆత్మను బలపరచండి. ఏ విధమైన శరీర బలహీనత లేకుండా ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి దేవా నీ సన్నిధిలో బలపరిచి నడిపించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుందరన్నావు తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థించి ఎదురు చూచున్న నీ బిడ్డలను కనిపెట్టుచున్న బిడ్డల పట్ల నీ కృప చూపించి నైనా వారి పట్ల గొప్ప మేలు చేసి ప్రభా నీ సాక్షులుగా నిలవబెట్టండి దేవా. నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దైవ ఆరాధన అంతయు మహిమకరంగా జరిగించండి. అలాగే ప్రభా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే లైవ్లో వీక్షించున్న ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించి మీ దైవ దీవెనలతో నింపమని ఆశీర్వదించమని ఈ సమయంలో ప్రభా మీ జీవవాక్కులతో మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకనూ బలపరిచి ఆశీర్వదించి నడిపించమని యేసు ప్రశస్తమైన నామం అతి మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్దిపాటి వాక్య భాగాన్ని మనం దేవుని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఈ సిలువ ధ్యాన ఆరాధనలో ఎక్కువగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసు ప్రభువారిని, దేవుని యొక్క యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే సిలువ యొక్క విలువను మనం తెలుసుకుంటున్నామా? ఈ దినమందు ప్రభువారు సిలువ విలువ గురించి ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. సిలువ విలువ యొక్క గొప్పతనము తెలుసుకున్నవారు దేవుని బట్టి సిలువ యొక్క విలువను బట్టి అనేక మంది ప్రభు మన కొరకే రక్షించి ఉన్నారు. ప్రభు మనలను పాపముల నుండి క్షమించి మనలను బ్రతికించున్నారని యేసయ్య సిలువని జ్ఞాపకం చేసుకుని అనేక మంది రక్షింపబడతారన్నమాట అండి. దేవుని వాక్కులకు విశ్వసిస్తారన్నమాట అండి. సిలువ యొక్క విలువ తెలుసుకోలేని వారు ఏమీ పట్టించుకోరు, కానీ సిలువ విలువ తెలుసుకున్నవారు ఆయన పొందిన బాధలను, ఆయన మన కొరకే మరణించిన శ్రమను, ఆ బాధలను జ్ఞాపకం చేసుకున్నవారు ఎవరు కూడా దుఃఖించకుండా ఉండలేరండి. మనము పొందవలసిన బాధలు ఆయన పొంది ఉన్నారు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన మరణించి ఉన్నారు. సిలువ మనకు గొప్ప స్వాతంత్రాన్ని సమకూర్చింది.
సిలువ మనకి శాంతిని సమకూర్చింది. సిలువ మన కుటుంబాలకి సమాధానమునిచ్చింది. సిలువ మన పాపములను క్షమించి ప్రతి వారిని కూడా ఆయన రక్షణ ఆనందంలోనికి నడిపించిందన్నమాట అండి. అంతేకాకుండా ఈ దినమందు సిలువలో సిలువ ద్వారా దేవుడు మనకి ఏం కృప చూపించున్నారో కొన్ని అంశాలు మనం చూద్దాం. మొదటిది సాతాను యొక్క విడుదల. సిలువ ద్వారా సాతాను సంఖ్యల నుండి, బంధకాల నుండి ప్రభువు విడిపించి ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ రీతిగా ఉన్నది. చదవండి. ఆ కుమారుని యొక్క విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆకాశమందున్నవనియు ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వము కూడా ఎవరి ద్వారా సృజింపబడినవి? ఆయన ద్వారా సృజించబడినయని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువు సాతాను యొక్క విడుదలను దయచేసి ఉన్నారన్నమాట అండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకారంలో ఉన్న మనలను, చీకటిలో ఉన్న మనలను, పాపములో పడిపోయిన మనలను దేవుడు మనకు ఆ అంధకారం నుండి విడిపించాలని, విడుదల చేయాలని ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా, దేవుని నమ్మిన బిడ్డలందరినీ కూడా ఎలాగండి? పరలోక రాజ నివాసులుగా, ఆయన వారసులుగా చేయాలని, తన బిడ్డలుగా చేయాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు. ఆ కుమారుని యందు ఏం కలుగుతుంది? మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ద్వారా మన కుటుంబాలకి విమోచనము దొరుకుతుంది. దేవుని సన్నిధిలో దేవుని నమ్మి పాపములు ఒప్పుకున్న వారికి ఏం దొరుకుతుంది? పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ దొరికి ఆయన సన్నిధిలో మనము ఆయన రక్షణ ఆనందమును మనం పొందుకుంటాం అన్నమాట అండి. దేవుని కృపణ వల్ల దేవుని యొక్క వాక్కులు మనం ఇంత క్లియర్గా సెలవిస్తున్నాయంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి కూడా నీ కుటుంబాన్ని దేవుడు విడుదల చేస్తానంటున్నారు. ఎటువంటి చీకటిలో ఉన్నప్పటికీ, పాపంలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారి సిలువకు నీవు దేవుని జ్ఞాపకం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తే అంధకారంలో నీ కుటుంబాన్ని విడుదల చేస్తానంటున్నారు. నీ కుటుంబానికి విమోచనం ఇస్తానంటున్నారు. అంతేకాకుండా ఆయన పాప క్షమాపణ కూడా నీకు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారా నీకు దొరుకుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది వ్యాధి నుండి విముక్తి. వ్యాధి నుండి విముక్తి ఎలా దొరుకుతుంది? మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క మాట వలన ఏం కలుగుతాయండి? దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచి ఉన్నారండి. యేసు ప్రభు మాట సెలవిస్తే చాలు, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎంత దూరంగా ఉన్న రోగి అయినా ఆయన మాట ప్రభావం ద్వారా
స్వస్థత పొందేవారు అన్నమాట అండి. ఆయన మాట ద్వారా వ్యాధులు స్వస్థత పొందేయన్నమాట అండి. దయ్యములు కూడా ఆయన వెళ్ళగొట్టేవారు. ఎందువలనంటే ఆయనలో ప్రభావం ఉన్నది, ఆయనలో శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట వలన గొప్ప కార్యములు చేసి ఉన్నారు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినదని ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మన బలహీనతలను ఆయనే భరించి, మన రోగములను భరించి, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థతనిచ్చారని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన గాయముల ద్వారా ఎలా స్వస్థత దొరికిందో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏమయ్యారండి? గాయపరచబడ్డాడు, ఆయన బాధపరచబడ్డాడు. మనము చేసిన అతిక్రమములు బట్టి ఆయన హింసించబడ్డారు. మనము చేసిన అతిక్రమములు బట్టి మన చెడు కార్యాలు మనము చేస్తే ఆయన శ్రమ పొంది నలుగగొట్టబడ్డారు. కొరడాలతో, దెబ్బలతో, పిడిగుద్దులతో ఆయన్ను ఎంతగానో హింసించి ఉన్నారండి. మన దోషములు బట్టి ఆయన నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరి దెబ్బలండి? యేసు ప్రభు వారి యొక్క దెబ్బల ద్వారా, యేసు ప్రభు వారి యొక్క గాయముల ద్వారా మన రోగములు, మన వ్యాధులు, మన గాయములు స్వస్థత పొందినవి అన్నమాట అండి. దేవుని యొక్క దెబ్బల ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మన అతిక్రమములను మనం విడిచిపెట్టినప్పుడు, మన పాపములు క్షమించమని అడిగినప్పుడు మనకు, మన ఆత్మకు విమోచనము, పాప క్షమాపణ దొరుకుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆ పాప క్షమాపణ పొందుకుంటే, ఆ సిలువను జ్ఞాపకం చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే నీకు ఏం కలుగుతుంది? సమాధానము నీకు దొరుకుతుంది. ఆయన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. వ్యాధి నుండి విముక్తి ఆయన దెబ్బల ద్వారానే దొరికి ఉందని, సిలువ ద్వారానే మన వ్యాధి నుండి, మన రోగముల నుండి, దయ్యముల నుండి, అనేక చీకటి అంధకారంలో నుండి కూడా ఆయన విడుదల చేసినట్టుగా ప్రభు మనకు మాట్లాడుతూ ఉన్నారు. మూడవది, నిత్య మరణం నుండి విడుదల. నిత్య మరణం నుండి విడుదల ఎలా జరిగింది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు దేవుడు లోకమును ఎంతో, కొంత కాదండి, ఎంతో అంటే దానికి ఇంకా పరిమితి లేదండి. లోకమునంటే లోకములో ఉన్న మనలందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నిత్య మరణాన్ని పొందకుండా నిత్య జీవం పొందుకునేలాగా ఆయన ద్వారా అనుగ్రహించారన్నమాట అండి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే మనం నశింపకుండా, పాతాళమునకు వెళ్ళకుండా, పరలోక రాజ్య వారసులవుటకు, నిత్య జీవం పొందుటకు ఆయన
కృప అనుగ్రహిస్తారని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్కులు విన్న ప్రతి వారు కూడా యేసయ్య యొక్క సిలువని జ్ఞాపకం చేసుకుని ఆయన మనలను నిత్య జీవంలోనికి నడిపిస్తారని, దేవుని సన్నిధిలో ప్రతి వాడు కూడా నశింపక విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలని ప్రభువు సెలవిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఏ ఒక్క నరుడు, ఏ ఒక్క ఆత్మ, ఏ ఒక్క పాపి కూడా నశించిపోవటం ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి. అందుకే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రతి పాపిని కూడా, ప్రతి మనిషిని కూడా, ప్రతి నరుని కూడా ప్రభువు తన ప్రేమతో తన ప్రేమను పంచిపెట్టడానికి ఈ లోకానికి వచ్చి ప్రతి వారు కూడా రక్షింపబడాలని, ప్రతి వారి కూడా ఆయన రాజ్య నివాసులుగా చేయాలని దేవుడు యేసు ప్రభు వారిని తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారండి. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఏముంచాలి? మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందేటట్లు దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహిస్తారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఆయన ప్రేమను పొందుకో. ఆయనైతే లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు. ప్రతి వారిని కూడా దినమెల్లా ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చేవారు ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేయనని, ఆయన ప్రేమను పంచిపెడతానని దేవుని సన్నిధిలో ఆయన అనుదినము కూడా ఆయన చూస్తూ ఉన్నారండి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మాటను నమ్ముతారో, ఎవరైతే క్రీస్తు యొక్క సిలువను దేవుని సన్నిధిలో ఆ సిలువను జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందుతారని ప్రభువు వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ఆ నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఆయనను ప్రేమించాలి. ఆయన మనలను ప్రేమిస్తున్నారు కాబట్టి మనము ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన మాటలు నమ్మినప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఈ సిలువ ధ్యాన కొడుకుల్లో కూడా మనం అనేక దైవ గ్రంథంలో నుంచి అనేక వాక్కులను మనం వింటూ ఉన్నాం. ఆ వాక్కులను మనం ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. నమ్మి విశ్వసించినప్పుడే, నమ్మిన వారి పట్లే ఆ గొప్ప కార్యమును చూస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆ నిత్య జీవం పొందాలంటే, దేవుని యొక్క రాజ్యవాసులుగా మనం చేరాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమ, ఆయన న్యాయ తీర్పు కలుగుచున్న స్థలం సిలువ అన్నమాట అండి. పాపానికి శిక్ష ఆయన రక్తాన్ని చిందించి మరణమయ్యారు. దేవుని కుమారుడైన యేసు మన స్థానంలో మరణించారండి. పాపము చేసిన వాళ్ళు మనమైతే మనం ఎవరు పొందాలి శిక్ష? మనము శిక్ష పొందాలి, మనము శ్రమ పొందాలి, మనము మరణించాలి. మన స్థానంలో దేవుని కుమారుడైన యేసు మరణించారని. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. అందుకనే ప్రభువు సెలవిస్తున్నారు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. ఎంత అంటే ఎంతగానో ప్రేమిస్తున్నారు. మంచివారిని ప్రేమిస్తున్నారు, చెడ్డవారిని ప్రేమిస్తున్నారు, ప్రతి పాపిని కూడా ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రతి వారు కూడా ఆయన యందు విశ్వసించాలని, ప్రతి వాడు కూడా ఆయన నమ్మి బాప్తీసము పొంది రక్షణ పొంది ఆయన రాజ్యవాసులుగా, పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారన్నమాట అండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఆయన ప్రేమను ఎంతమంది పొందుకుంటున్నారు? ఆయన ప్రేమను ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలను విశ్వసిస్తూ ఉన్నారు? ప్రభువు ఏం సెలవిస్తున్నారంటే, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించారన్నమాట అండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయం చదవండి. ఏలయనగా
శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు లేఖనములు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాయంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానన్నమాట. మనం పాపులుగా మనం జీవిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు పాపులమైన మనలను పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, పాపులమైన మనకు ఆయన రక్షణ కలుగు చేయడానికి మన కొరకు క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరి రక్తం వల్ల అండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన మనము పాపులుగున్న మనము నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. దేవుని కృప వలన మనము సమాధానపరచబడిన వారమై ఆయన ద్వారానే మనము రక్షింపబడుతున్నాం అన్నమాట అండి. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మనము దేవుని యందే అతిశయపడాలి, కానీ మనకున్న ధనబలము బట్టి కానీ మనకున్న ఆస్తులను బట్టి కానీ మనం గర్వించకూడదు కానీ దేవుని బట్టి మనం అతిశయపడాలని, దేవుని యందు అతిశయపడుచున్నామని ఇక రోమాపత్రికలో దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎవరి ద్వారా కూడా మనకు సమాధానము కలగదు, ఎవరి ద్వారా కూడా మనకి శాంతి కలగదు, ఎవరి ద్వారా మనకు పాప క్షమాపణ దొరకదు, ఎవరి ద్వారా కూడా మనకు విమోచనము దొరకదు. యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షింపబడి ఉన్నామని, యేసుక్రీస్తు ద్వారానే సమాధాన స్థితి మనం పొంది ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని కృపలో మనం ఈ రీతిగా రక్షింపబడి ఉన్నామంటే యేసుక్రీస్తు వారు మనలందరినీ రక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరియ గర్భంలో జన్మించి ఆయన 33 సంవత్సరాలు బ్రతికి మన కొరకు మరణించి ఉన్నారన్నమాట అండి. ఈ చరిత్రకు కేంద్రం కూడా యేసుక్రీస్తు వారి సిలువే కారణం అన్నమాట అండి. భూమి మీద మానవ మనుగడకు కేంద్ర బిందువు ఏమిటంటే యేసుక్రీస్తు వారి సిలువ అని లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి. ఆది కాండంలో మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఆది స్త్రీ అవ్వ ఆదాములు కూడా స్త్రీ పురుషులు పాపము చేసిన క్షణం నుంచి కూడా యేసు సిలువపై మరణించాలని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశారన్నమాట అండి. పాపము చేసినప్పుడు వీరిని మరలా రక్షించాలి, వీరి పాపం నుండి విడిపించాలి, వీరిని నా బిడ్డలుగా నేను దేవుని సన్నిధికి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని మూడవ అధ్యాయంలో అక్కడ ఆది కాండములో సర్పము ద్వారా అవ్వ ఆదాము అక్కడ పాపము చేసినప్పుడు దేవుని ఏర్పాటు అనాది కాలంలోనే అప్పుడే యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలి, ప్రతి పాపిని ప్రతి నరుని కూడా రక్షించాలని దేవుని ఏర్పాటు ఉందన్నమాట అండి. దేవుడు తన బిడ్డలను అందరినీ కూడా ప్రేమించి ఈ లోకమంతటిని రక్షించాలని తన ఎంతగానో ప్రేమించిన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారన్నమాట అండి. ఆయన సిలువలో మన కొరకే ఎంతగానో శ్రమలు పొంది ఉన్నారు. ఆయన నిరపరాధి, ఆయన ఏ నేరము
చేయలేదు, కానీ ఆయన నిండు సభలో నిరపరాధిగా నిలవబెట్టి ఉన్నారన్నమాట అండి. నేరమేమీ చేయకపోయినప్పటికీ కూడా ఆయన మీద పెద్ద నేరములు, లేని పాపములు, లేని యొక్క దోషములు ఆయన మీద మోపి ఉన్నారు. అంతేకాకుండా ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టి ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను పిడిగుద్దులతో ఆయనను వెనుక నుండి గుద్ది ఉన్నారన్నమాట అండి. కొరడాలతో ఆయన శరీరమునంతటిని కూడా నాగలి దున్ని రీతిగా తన శరీరము మీద కొరడాలతో దున్ని ఉన్నారన్నమాట అండి. ఆయన రక్తమంతా కూడా చెమటగా మారింది. ఎందుకంటే మన కొరకే, మన పాపముల కొరకే, మనల్ని రక్షించడం కొరకే, మనలను విమోచించాలని, విడిపించాలని, అంధకారంలో నుండి విడిపించాలని, లోకములో నుండి మనలను వేరుపరిచి ఆయన బిడ్డలుగా ఆయన స్వీకరించాలని భారభరితమైన సిలువను ఆయన భుజము మీద పెట్టుకుని ఆయన మోయలేక తూలి పడుతున్న సమయంలో కూడా అక్కడ లేచి వరకు కూడా ఆయనను బాధిస్తూ కొరడాలతో హింసిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత త్యాగము చేసిన యేసయ్య సిలువను నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎంత త్యాగము చేసిన యేసుక్రీస్తు వారు మనలను ఎందుకు ఇంత త్యాగం చేసి ఉన్నారు? ఏ ఒక్క పాపి కూడా నశించిపోకూడదని, ప్రతి వారు లోకమంతా కూడా ఆయనను తెలుసుకుని ఆయన వెలుగులోనికి రావాలని, ఆయన ద్వారా విడిపించబడాలని, ఆయన ద్వారా పాపములు క్షమించబడి మారు మనసు పొంది రక్షింపబడాలని ఆయన అంత త్యాగము చేసి అన్నారన్నమాట అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ విలువను తెలుసుకుంటే ఆయన వెలుగులోనికి మనం నడుస్తామన్నమాట అండి. సిలువ విలువ తెలుసుకున్న వారు ఆయన జీవపు వాక్కులు వెంబడించి ఆయన వెలుగులో నడుస్తారని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. సిలువ విలువను నెరుగుమా, వెలుగు బిడ్డవై మెలగుమా, సిలువ విలువను నెరుగుమా, వెలుగు బిడ్డవై మెలగుమా. సిలువ విలువను నెరుగుమా, వెలుగు బిడ్డవై వెలుగుమా, నిరపరాధిని పట్టి ఇచ్చి నిండు సభలో నిలపిరి, నిరపరాధిని పట్టి
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ప్రభువారు, యేసు ప్రభువారు మన కొరకే ఎన్నో బాధలు పడ్డారండి. మనం ఈ లోకంలో పడ్డ ఈ బాధలు ఏమాత్రం కూడా సాటి రావు. మనమందరం కూడా రక్షింపబడాలని ఆయన నిరపరాధి అయిన యేసు ప్రభువారు మన కొరకే మరణించి ఉన్నారు. ఆయన సిలువను మనము అనుదినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయనను మనం ప్రేమించాలి, ఆయన మాటలను వెంబడించాలి. ఆయన పిలుపునకు మనము ఆకర్షింపబడి, యేసు ప్రభువారు సిలువలో మన కొరకు ఎందుకు వేలాడి ఉన్నారంటే ఆయన మనలను పిలుస్తూ ఉన్నారు, రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ప్రతి వారు కూడా విమోచన, విడుదల పొందాలని, రక్షింపబడాలని, పరలోక రాజ్య వారసులు అవ్వాలని ఆయన మన కొరకు బాధలు పొంది ఉన్నారండి. శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టుకుని ఆయన రక్తం అంతా కూడా ఇలా కిందకి దిగజారుతూ మన కొరకే రక్తమును చిందించి ఉన్నారు. ఆయన రక్తమే మనకు విజయం ఇచ్చి ఉన్నది. ఆయన రక్తమే మనలను రక్షించి ఉన్నది. ఆయన రక్తంతో మనలను వెలకట్టి కొని ఉన్నారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. భారభరితమైన ఆయన సిలువను ఎందుకు అనుభవించారంటే మన కుటుంబాలన్నీ కూడా సంపూర్ణముగా రక్షింపబడాలని, ప్రతి వారు కూడా సిలువ యొక్క వెలుగులోనికి నడిపించబడాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి సిలువలో యేసు ప్రభు వారు మన కొరకు ఎంత త్యాగం చేసి ఉన్నారో, ఎందుకు త్యాగం చేసి ఉన్నారో ప్రభు ఈ దినమందు మనతో మాట్లాడి ఉన్నారు. ఆయన పాపము నుండి విముక్తి చేయాలని, మన రోగముల నుండి విడిపించాలని, మన గాయముల నుండి స్వస్థపరచాలని, దయ్యముల నుండి ఆయన మాట ద్వారా స్వస్థత దయచేసి ఉన్నారు కాబట్టి, ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు పొంది ఉన్నారు కాబట్టి ఆయన యందు మనం విశ్వసించాలి. విశ్వసించు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవానికి వారసులు అవుతారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ప్రభువారు మన కొరకు సిలువలో మరణించి ఉన్నారని, ఆయన సిలువకు మనము దేవుని సన్నిధిలో విశ్వసించి మనమందరం కూడా ప్రార్థన చేసినట్లయితే ఆయన సిలువ ద్వారా మనకు ఏం కలుగుతుంది? పాప క్షమాపణ దొరుకుతుందని, నూతన జీవితాన్ని కూడా పాపములో పడిపోయిన మనకు, పాపము బ్రతుకులో నలిగిపోతున్న మన కుటుంబాలకు ఆయన వెలుగు ఉదయిస్తారు, నూతన జీవితాన్ని ఇస్తారని, నూతన ఆశీర్వాదాన్ని ఇస్తారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మనమందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఆయన సిలువ వెలుగును మనము తెలుసుకుందాం. ఆ వెలుగులోనికి మనము నడుస్తూ ఆయన యందు పరలోక రాజ్య వారసులుగా మనం జీవించుదాం. మనమందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి మనము కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. సిలువ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. ఆ సిలువే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ సిలువే మనకు సమాధానం ఇచ్చి ఉన్నది. ఆ సిలువే మనకు సమాధానం కాకుండా సంతోషమును ఇచ్చి ఉన్నది. ఆ సిలువయే మనకు పాప విమోచన దయచేసి ఉన్నది. ఆ సిలువయే మనకు విడుదల దయచేసి ఉన్నది. దేవుడి లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకుందామా? ఆ సిలువను జ్ఞాపకం చేసుకుందామా? నిత్య మరణం నుండి తప్పించి ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకుందామా? మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నీ నామానికి వందనాలయ్యా. పాపులమై ఉండగానే యేసు ప్రభువారు మన కొరకు మరణించి ఉన్నారు. ఆయన రక్తము వలన మనలను నీతిమంతులుగా
తీర్చి ఉన్నారు. ఆయన నీతిమంతులుగా తీర్చి ఉన్నామంటే ఆయన రక్తము వల్లనే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. నిశ్చయముగా ఉగ్రత నుండి ఆయనే మనలను రక్షించి ఉన్నారు. ఆయనే మనలను ఈ ఉగ్రత నుండి తప్పించి ఉన్నారని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రతివారు కూడా ఆయన సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా మీరు మా కొరకే మరణించారయ్యా, మీరు మా కొరకే రక్తాన్ని చిందించారయ్యా, మీరు మా కొరకే హింసలు పొందారయ్యా, మీరు మా కొరకే ముండ్ల కిరీటం ధరింపచేసి ఉన్నారయ్యా, మీరు మా కొరకే ముఖము మీద ఉమ్ము వేసి చేతులతో గుద్దులతో పిడిగుద్దులతో హింసలు పొందారయ్యా. ఆ భారభరితమైన సిలువ నా కొరకేనయ్యా. ఆ భారభరితమైన సిలువలో మా కొరకే వేలాడి ఉన్నారయ్యా. మా కొరకే నీ భుజములమైన ఆ సిలువను తూలిపోతున్న సమయంలో కూడా మీరు ఆ సిలువను మోసి ఉన్నారయ్యా. ఎంత త్యాగము చేసావయ్యా, ఎంత త్యాగము చేసావయ్యా. ఎవరు కూడా మా కొరకు త్యాగము చేయరు, ఎవరు కూడా మాకు విడుదల దయచేయరు, ఎవరు విమోచన దయచేయరు, ఎవరు మాకు నిత్య జీవం ఇవ్వరు. కానీ ప్రతి వారికి నిత్య జీవం ఇవ్వాలని, ప్రతి వారిని రక్షించాలని ఈ లోకానికి వచ్చిన యేసయ్యకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీ నామానికి వందనాలయ్యా, దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా, దేవానికి వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే,
హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీ నామానికి వందనాలయ్యా, వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. సిలువలో మా కొరకే వేలాడిన మా యేసయ్యా, మీ ఉన్నతమైన నామమునకు మీకు లెక్కలేని కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. సిలువలో వేలాడుతూ ప్రతి పాపిని, ప్రతి వారిని కూడా మీరు పిలుస్తూ ఉన్నారయ్యా. దేవా, నీ పిలుపునకు ప్రతి వారు లోబడి, నైనా నీ పిలుపునకు ఆకర్షింపబడి, నీ పిలుపునకు నీ యొద్దకు వచ్చే భాగ్యమును ప్రతి వారికి దయచేయండి. దేవా, నీ సిలువ ద్వారా విమోచన, విముక్తి, మీ సిలువ ద్వారా సమాధానము, మీ సిలువ ద్వారా సంతోషము, మీ సిలువ ద్వారా దేవా మా గాయములు నైనా తండ్రి స్వస్థపరుస్తున్నారయ్యా. దేవా, నైనా మా రోగముల నుండి విడుదల చేస్తున్నాయా, దయ్యముల నుండి విడుదల చేస్తున్నారయ్యా. నీ మాట ద్వారా, మీ సిలువ ద్వారా, మీ ద్వారా, మీ ప్రభావం ద్వారా అనేక గొప్ప కార్యములు లోకంలో చేసినవయ్యా. మీరు మా కొరకే మరణించి ప్రభా సిలువ ద్వారా నైనా ఈ లోకమంతటికి, ప్రతి పాపికి స్వాతంత్రాన్ని ఇచ్చున్నావయ్యా, నెమ్మదినిచ్చావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన త్యాగమునకు దేవా, మీరు పొందిన శ్రమకు, మీరు కార్చిన రక్తమునకు ప్రభా మేమేమీ చెల్లించలేమయ్యా. దేవా, మీకేమిచ్చి రుణము తీర్చలేమయ్యా. ప్రతి పాపిని రక్షించాలని లోకాన్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ప్రతి వారిని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి మా కొరకే మరణించినావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి వారి హృదయంలో పదిలపరిచి మా కొరకే యేసు ప్రభు వారు పరలోకము నుండి ఈ లోకానికి దిగువచ్చి మా కొరకే సిలువలో వేలాడి ఉన్నారని, సిలువలో మరణించారని విశ్వసించే భాగ్యమును దయచేతండి. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ పిల్లలగుటకు మీరు అధికారం ఇచ్చి ఉన్నారయ్యా. నీ పిల్లలుగా ప్రతి వారిని చేయండి, నీ బిడ్డలుగా, మీ వారసులుగా చేయండి. మీ అందు విశ్వసించిన ప్రతి వారికి ప్రభా నిత్య జీవమును దయచే తండ్రి. నైనా నిత్య వారసులుగా నీ బిడ్డలను సిద్ధపరచండి. నీ వాక్యం విన్న ప్రతి వారిని కూడా ప్రభా నైనా ఈ సిలువ ధ్యాన ఆరాధనలో పాలు పంపులు పంచుకొనుచున్న నీ వాక్కులు వింటున్న ప్రతి వారికి ప్రభా నిత్య జీవాన్ని అనుగ్రహించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యమును ప్రతి వారి హృదయంలో నాటింపచేసి వాక్యానుసారంగా నీ సన్నిధిలో ప్రభా ఆశీర్వదించండి. ఫలవంతమైన జీవితమును దయచేయండి. అలాగే కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే లైవ్లో వీక్షించున్న ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కొరకే సిలువలో వేలాడి ఉన్నారు, మా కొరకే అనేక శ్రమలు పొంది ఉన్నారని, యేసు ప్రభువారే మమ్మలను రక్షించువారని ప్రతి వారు విశ్వసించి నమ్మి నైనా మారు మనసు పొంది రక్షింపబడే భాగ్యమును ప్రతి వారికి దయచేతండి. ఏ ఒక్కరూ నశించపోకూడదని, నశించిన ఆత్మలను వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారని ప్రతి వారు విశ్వసించి ప్రతి వారు నీ గొప్ప రక్షణ ఆనందమును, గొప్ప భాగ్యమును పొందుకునే భాగ్యమును దయచేయమని ఆశీర్వదించమని, అలాగే నీ సన్నిధిలోనైనా తండ్రి ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధించిన, నీ సన్నిధిలో స్తుతించిన ప్రతి కుటుంబాన్ని కూడా అత్యధికంగా ఆశీర్వదించి వారి కుటుంబంలో నైనా మీ సిలువ ద్వారా సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును, విమోచనను, విడుదలను దయచేయమని, అంధకార శక్తుల నుండి విడుదల దయచేసి నైనా నీ వెలుగులోనికి ఉదయించి ఆశీర్వదించమని యేసు ప్రశస్తమైన నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి వారికి కూడా దైవ దీవెనతో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు మేచేం, సిలువ రక్తమేచి ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కనంత కాల నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.